ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మరి ఈ కొత్త కేబినెట్ ఎలా ఉందో చూద్దాం. 175 స్థానాలకు గాను 164 గెలిచి ఈ కొత్త టీం భారీ మెజారిటీతో పగ్గాలు చేపట్టింది. మరి ఈ కొత్త క్యాబినెట్లో కీలకమైన వ్యక్తులెవరు, వాళ్ల ముందున్న లక్ష్యాలేంటి వివరంగా తెలుసుకుందాం. ముందుగా టాప్ లీడర్షిప్, ఆ తర్వాత కీలక మంత్రులు, క్యాబినెట్ కూర్పు, వాళ్ల ప్రాధాన్యతల గురించి చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన బాధ్యతలు స్వీకరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చాలా కీలకమైన శాఖలను పర్యవేక్షించబోతున్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ భవిష్యత్తును నిర్దేశించే ముఖ్యమైన శాఖలు ఎవరి చేతుల్లో ఉన్నాయో చూద్దాం. రాష్ట్ర ఫినాన్సు, ఇండస్ట్రీసు, ఐటీ ఈ 3 కీలక శాఖలు వీరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అలాగే పాలన, మౌలిక వసతులు, వనరుల నిర్వహణ శాఖల మంత్రులు ఎవరో తెలుసుకుందాం. రాష్ట్ర శాంతి భద్రతలు, ప్రభుత్వ ఆదాయం, దేవాదాయ శాఖల బాధ్యతలను ఈ టీం చూసుకోనుంది. రోడ్లు, ఇళ్ల నిర్మాణం, రవాణా లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అంతా వీరి చేతుల్లోనే ఉంది. ఇక రాష్ట్రానికి జీవనాధారమైన వ్యవసాయం, జల వనరులు, గనుల శాఖల బాధ్యత వీరిపై ఉంది. సరే, ఈ క్యాబినెట్ కూర్పులో మరో ఆసక్తికరమైన విషయమేంటంటే సామాజిక సమతుల్యత. నాయకత్వంలో లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ 3 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ చార్ట్ చూస్తే క్యాబినెట్లో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్రం కోసం నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యాలేమిటో చూద్దాం. అమరావతి రాజధానిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. అందరి అవసరాలను తీర్చేలా అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ కొత్త టీం తమ హామీలను నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందోనేదో చూడాలి.